ఆంధ్ర ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న ఫ్రీ బస్ అయితే నిన్న మేడం ఫ్రీ బస్ అనేది ఫ్రీగా అయితే అవసరం లేదు. లేడీస్కి ఒక హాఫ్ టికెట్ పెడితే సరిపోయేది. ఫ్రీ పెట్టడం పని లేని వాళ్ళు అందరికీ అదొక తిరుగుతుంటారు. కొంచెం హాఫ్ టికెట్ పెడితే బెటర్గా ఉండేది. అంటే ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఎవరెవరికి నష్టం అనుకుంటున్నారు మీరు? నష్టం అంటే గవర్నమెంట్కే నష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్కే నష్టము. ఎందుకంటే ఫ్రీ బస్సు ఇంకా ₹1 ఛార్జ్ లేదు, ఏం లేదు. పక్కన మామూలుగా మా ఊరు అయితే ఎర్రగొండపాలెం మేడం. ఎర్రగొండపాలెం నుండి మార్కాపూర్ ఇటు మార్చర్ల పోవడానికి అటు ఎక్కడికి పోవడానికైనా వాళ్ళకి సింపుల్గా అయితే ఫ్రీ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే మేడం ఫ్రీ బస్ వచ్చేసి మామూలుగా ఇది హ్యాండిక్యాప్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి పెడితే చాలా యూజ్ ఉంటుంది. హ్యాండిక్యాప్స్ ఇంకొక వచ్చేసి నీటి ఈ ఫ్రీ బస్ అయితే ఫ్రీగా అయితే అవసరం లేదు మేడం. ఎందులో అయితే నష్టపోవడం అంటే ఏ విధంగా నష్టపోతారు అంటే చెప్పండి. లైక్ వాళ్ళకి ఫ్రీ బస్ ఇచ్చారు కదా, మాకు కూడా ఇస్తే బాగుండు కదా అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఫ్రీగా అవసరం లేదు. ఫ్రీగా ఎందుకు మేడం? ఫ్రీ ఎందుకు ఫ్రీ ఏమైనా అవసరం పడితే ఏదైనా మనకి ఫ్రీగా అయితే అవసరం లేదు. ఒక లేడీస్కైనా హాఫ్ టికెట్ పెడితే సరిపోయేది. ఇంకా చిల్డ్రన్స్కి ఎట్లయినా హాఫ్ టికెట్ ఉంది కదా మనం బిలో ఏజ్ వాళ్ళకి. మగవాళ్ళకైతే ఆటో డ్రైవర్లు కొంచెం కష్టం మేడం. మరి ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఏమైనా ఆడోళ్ళు కొట్టుకోవడం కానీ తిట్టుకోవడం కానీ అలా అంటే ఇది ఫ్రీ కదా మేడం. ఫ్రీ ఉండడం వల్ల ఏమైంది అంటే కాంపిటీషన్ ఎక్కువ అయిపోద్ది. ఇంకా ఫ్రీ అనేది ఒకటి మైండ్లో మనలో ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళడానికైనా సింపుల్గా మన టైం పాస్ చేసుకోవడానికైనా బాగుంటుంది కదా. ఎక్కడైనా పక్కన ఒక 100 కిలోమీటర్స్ ఏపీలో ఎక్కడ తిరగడానికైనా మనకు ఈజీగా ఉంటుంది కదా. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రావచ్చు. అది నాట్ యూజ్లెస్ అది ఈ పథకం అసలు యూజ్ లేదంటారా? హాఫ్ టికెట్ పెట్టాలి మేడం. హాఫ్ టికెట్ పెట్టాలి. మరి పెట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఏమైనా డెవలప్మెంట్ ఉంది అంటారా? 1 ఇయర్ తర్వాత ఈ పథకం పెట్టారు కదా, మరి డెవలప్మెంట్ కూడా అంతే ల్యాక్ చేస్తారంటారా? లేదు మేడం. కూటమి ప్రభుత్వం డెవలప్మెంట్ బాగానే ఉంది ఏపీలో. జగన్ గవర్నమెంట్ ఐటీ కంపెనీస్ ఏం తేలేదు కదా ఇంకా. ఐటీ కంపెనీస్ అంటే మాట్లాడుతున్నారు కదా మేడం. మీరు కూడా న్యూస్లో చూస్తున్నాం, మనం కూడా టీవీస్ చూస్తున్నాం, యూట్యూబ్ ఛానల్స్ చూస్తున్నాం. ప్రతి దాంట్లో మనకి అప్డేట్ అనేది వచ్చేస్తుంది కదా. చంద్రబాబు లోకేష్ వీళ్ళందరూ వేరే దుబాయ్ ఫారిన్ కంట్రీస్కి వెళ్తున్నారు, క్లయింట్స్తో మాట్లాడుతున్నారు, వస్తున్నారు. ప్లస్ వాళ్ళు అక్కడ వాళ్ళు కూడా ఇక్కడ మన ఏపీకి వస్తున్నారు, మాట్లాడుతున్నారు. ప్లీజ్ జరుగుతుంది కదా ప్రోగ్రామింగ్. అంటే ఒకటేసారి మంచిగానే ఉంది గవర్నమెంట్. 100% పర్ఫెక్ట్ గవర్నమెంట్ ఇన్ ఏపీ టీడీపీ. ఓకే, థ్యాంక్ యూ.